అందరికీ నమస్కారం. గత 6-7 రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటయ్యా అంటే, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు, ఆయన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన జాఫర్ అనే మంచి జర్నలిస్ట్ గారికి ఒక ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ జాఫర్ అనే ఆయనే చాలా సూటుగా కొంత హోంవర్క్ చేసుకుని వస్తాడు. ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏ మెటీరియల్ లేకుండా తయారైపోయి వచ్చి మీ పేరేంటంటే, మీ ఫాదర్ పేరేంటని కాకుండా కొంత మెటీరియల్ గ్యాదర్ చేసుకొస్తాడు. వీళ్ళిద్దరూ కలిపి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు జాఫర్ ఫస్ట్ క్వశ్చన్ చేశాడు. ఏంటంటే, నేను సిగ్గు విడిచి కానీ లేకపోతే సిగ్గు లేకుండా కానీ సిగ్గు వదిలేసి కానీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరు అదే విధంగా సిగ్గు లేకుండా సిగ్గు వదిలేసి చెప్తారా అని చెప్పి జనరల్గా డిస్కషన్ జరిగిన తర్వాత జాఫర్ అడిగాడు. అడిగిన దానికి సమాధానం చెప్తూ నిజాయితీ పడు అది ఇదంటే, కాదు నేను లంచాలు తీసుకుంటాను, ఆఫర్ చేసిన డబ్బు తీసుకుంటాను, కానీ ఆ డబ్బు నా సొంతానికి వాడుకోను, అది మా నియోజకవర్గంలో పనుల కోసం ఉపయోగిస్తున్నాను అని చెప్పాడు. అది మరి అట్లాగే ఎందుకు చెప్పాడు? ఆయన అనుభవజ్ఞుడైన వ్యక్తి. ఆయన అంతకుముందు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ కూడా చేసినట్టు ఉన్నారు. ఆయన రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయన జనసేన పార్టీలో చాలా యాక్టివ్ క్రియాశీలకంగా ఉంటారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగా సన్నిహితంగా ఉంటారన్న విధంగా తెలుసు. కార్యకర్తలు అందరికీ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. చాలామంది చాలా కాన్స్టిట్యున్సీల్లో, గూడెంలోనే కాదు. అటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా చెప్పమన్నాడు కదా అని చెప్పి ఆయన మనసులో ఉన్నది చెప్పేసాడో ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ ఆయన చేసే విధానాలు ఆయన దృష్టిలో కరెక్ట్ అవ్వచ్చు, కానీ చాలా తప్పుడు విధానాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటంటే, ఆయన డబ్బు తీసుకుని తాడేపల్లిగూడెం ప్రజల దగ్గర లంచాల రూపంలో డబ్బు తీసుకుని అదే డబ్బు తాడేపల్లిగూడెం డెవలప్మెంట్కి ఖర్చు పెడతాడట. అసలు ఎమ్మెల్యేగా నేను ఎన్నుకున్నది ఎందుకు? ఆ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు సేకరించి ఆ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి చెందడానికి, సంక్షేమానికి, ప్రజల యొక్క మొత్తం సమస్త కార్యక్రమాలకి ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తారని ఎమ్మెల్యేనైనా గెలిపిస్తున్నారు. కానీ ఈ సంపాదన ద్వయంతోనే అక్కడికి వెళ్ళి ఇటువంటి తప్పుడు పనులు చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ఎవడో కోరుకోవట్లేదు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకు? ఎక్కడికక్కడ రాజుల వ్యవస్థ ఏర్పడిపోతుంది కదా, పరిపాలనా వ్యవస్థ. అటువంటి దాంట్లో మీరు డబ్బు ఎక్కడెక్కడ తీసుకుంటున్నారో చెప్తూనే కాకుండా ఈయన ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడి నుంచి డబ్బు సరఫరా అవుతుంది, ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి లంచాలు వస్తాయి అనేది కూడా చెప్పాడు. ఈయన చెప్తూలో కూడా నాకంటే ముందున్న ఎమ్మెల్యే గారి కంటే నేను కొంచెం తక్కువగా తీసుకుంటానని ఒకటి, నా దగ్గర అంతా కూడా అకౌంటబిలిటీ ఉంటుంది, పారదర్శకత ఉంటుంది అని కూడా చెప్తూ, ఈయన లేఅవుట్లు వేసే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటాను, నేను ఆ డబ్బు ఈ స్విమ్మింగ్ పూల్ వాటికి ఉపయోగించాను, ఇండోర్ స్టేడియంకి ఉపయోగించాను. అట్లాగే పనులు చేసేది అంటే కాంట్రాక్ట్ వర్కులు చేస్తారు కదా, పంచాయతీరాజ్ వర్కులు కానీ లేకపోతే నీటిపారుదల శాఖకు సంబంధించి కానీ రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఈ వర్కులు చేసే కాంట్రాక్టుల దగ్గర డబ్బు తీసుకుంటాను. అట్లాగే ఇవన్నీ తీసుకుని వీటితో అవి చేస్తాను. ఇంకా ఆయనకి డబ్బు వచ్చి సోర్సెస్ ఎట్లా వస్తాయని చెప్పి ఆయన అడిగితే, జాఫర్ గారు అడిగితే ఏం చెప్తారనమాట, ఇసుక అమ్ముకోవచ్చు అండి, మట్టి అమ్ముకోవచ్చు, అదేవిధంగా బ్రాందీ షాపులో డబ్బు ఇస్తారు, ఈ మధ్యన ఎంఆర్ఓ డబ్బులు ఇస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్లు డబ్బులు ఇస్తున్నారు, పోలీసు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మీకు తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లోకి వెళ్తానికి ఒక ఇష్యూ, ఇద్దరి మధ్యన ఒక ఇష్యూ క్రియేట్ చేసేది కూడా వీళ్ళే పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గర సెటిల్మెంటు రాజీలు కూడా వీళ్ళే కుదురుతారు. ఎంత తీసుకోమని చెప్తారో ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలండి అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన చెప్తూ, నేనైతే బ్రాండ్ షాపుల దగ్గర మాత్రం నేను డబ్బు తీసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు వరకు 3 కోట్లు ఎంతో తీసుకున్నారట ఆయన, దానికి ప్రజల కోసం ఉపయోగించాడట, అన్నింటికి లెక్క ఉందంట, ఆయన సొంతానికి ఏమీ తీసుకోలేదని చెప్పన్నాడు. ఇంత దుర్మార్గమైన, ఇంత దారుణమైన, అంటే ఇంతకంటే దారుణమైన పరిపాలన సాగుతున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూసాం. కానీ ఎంత బరి తెగించి రోడ్డెక్కి ఒక యాంకర్ ఎదురకుండా, ఒక జర్నలిస్ట్ ఎదురకుండా, మైక్ ఎదురకుండా, గొట్టం ఎదురకుండా, కెమెరా ఎదురకుండా ఈయన చెప్పాడంటే, ఈయన ధైర్యం చూసి ప్రజలంతా ఎంత నీతి నిజాయితీ గల భారతదేశం గర్వించదగ్గ, తెలుగు బిడ్డలు గౌరవించదగ్గ, లేకపోతే కాపు జాతి గర్వించదగ్గ నాయకుడు అని అనుకుంటారని ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే, నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే. కాబట్టి అంత గొప్పవాడరా మా నాయకుడురా, అతనరా కాపోడు అంటేనే, అతనరా నాయుడు బిడ్డ అంటే అంటారు అనుకున్నాడేమో, కానీ అంటారన్న విషయం ఆయనకు తెలియట్లా. ఎందుకంటే ప్రజల డబ్బు దోసేసి, కాంట్రాక్టుల దగ్గర డబ్బు దోసేస్తే ఆడేం పని చేస్తాడు అక్కడ?
ఎమ్మెల్యేలు దోసేసి, మున్సిపల్ చైర్మన్లు దోసేసి, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు దోసేసి, మున్సిపల్ కమిషనర్లు దోసేసి, గ్రామ పంచాయతీ సెక్రటరీలు దోసేసి, అక్కడ ఉన్న రికార్డ్ ఎస్టేట్ వరకు ప్రతి ఓడు డబ్బు దోసేస్తుంటే, సంబంధిత శాఖ ఇంజనీర్లు వచ్చి పనుల దగ్గరకు వచ్చి డబ్బులు పట్టుకెళ్ళిపోతుంటే, ఆడు తెచ్చిన పెట్టుబడికి సంబంధించిన వడ్డీలు కట్టుతుంటే, ఎంత పోతే 50% డబ్బు కూడా ఆడు అక్కడ ఆ వర్క్ మీద కేటాయించలేకపోతే ఆ వర్క్ ఏమి నిలబడుతుంది? ఆడు కట్టిన డ్యాములు ఏముంటాయి? ఆడు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ లాగా అవుతుంది ప్రతిదీ కూడా. ప్రజల ప్రాణాలకే ముప్పు. ఆ జ్ఞానం ఉండాలి కదా. మనం వర్క్ చేస్తున్న దాంట్లో మనం డబ్బు తినేస్తున్నాం, రోడ్డు గోతులు పడిపోద్ది, మళ్ళీ బ్రిడ్జ్ కడితే కూలిపోద్ది అనే ఇంగితో కొంతైనా ఉండాలి కదా. ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి అక్కడ స్విమ్మింగ్ పూల్ కట్టాను, ఇక్కడ లంచం తీసుకెళ్ళి అక్కడ ఇండోర్ స్టేడియం కట్టానంటూ అది ఎంతవరకు భయం? అది రేపు మీరు మీరు చెప్పేటప్పుడు మీ ఆంతరిక సమస్యలు, మీ పార్టీకి సంబంధించి, మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని పవన్ కళ్యాణ్ గారితో ఎవడో మాట్లాడటానికి అవకాశం ఏముంటుందని చెప్పి ఆయన చెప్పింది వేదం అని చెప్పి, లేకపోతే ఆయన చిరాకు పడిపోతాడని చెప్పి, అట్లాగే కూటమికి సంబంధించిన విషయాలు ఏమైనా తన దగ్గరికి తీసుకురావద్దని చెప్పి, అన్నీ చెప్పొద్దని చెప్పి, ఇరిటేషన్ వచ్చేస్తుందని చెప్పి అంటాడని ఇవన్నీ చెప్పారు. ఓకే, అన్నిటికీ ఓకే. అవి మీ అంతర్గత సమస్యలు. సినిమాలు చేసి డబ్బు సంపాదించి పార్టీ ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన చెప్తాడని చెప్పి అన్నారు. ఆయనేమో కష్టపడి సినిమాలు చేసి డబ్బు కూడబట్టి అదేమో ప్రజలకు పట్టుకొచ్చి పంచి పెడుతున్నాను, సొంత డబ్బుతో రైతులకు ₹1,00,000 ఇచ్చాను, లేకపోతే అవి చేశాను, ఇవి చేశాను, నా హెలికాప్టర్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటున్నాను, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. మీరేమో కన్నాలు ఎత్తామంటే ఇక్కడ దోపిడీలు చేస్తాం, దొంగతనాలు చేస్తాం అన్న విధంగా మీరు చెప్తారు. అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అదే ట్రెండ్ కంటిన్యూ అయితే మీలాంటి వాళ్ళని ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేయట్లా, జనసేన నాయకులు క్వశ్చన్ చేయట్లా, జనసేన కార్యకర్తలు క్వశ్చన్ చేయట్లా, తాడేపల్లిగూడెం ప్రజలు క్వశ్చన్ చేయట్లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు. అతను ఎవరో బాలరాజు అనే వ్యక్తి, పోలవరం అతను, మరి అతను ఈతను ట్రైబల్ ఏమో అనుకుంటాను నేను, నాకైతే సరిగ్గా ఐడియా లేదండి వాస్తవంగా. అతను ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయి ఉండొచ్చు, అది ఏజెన్సీ ఏరియా కాబట్టి నేను అంటున్నాను. అతను కాబట్టి పుసుకుని దేవినేని ఉమ్మ అడిగేశాడు. ఇప్పుడు అదే దేవినేని ఉమ్మనే ఫోన్ చేసి, ఏమంటే మీరు డైరెక్ట్గా ₹3 కోట్ల తినేశానని చెప్పి జాఫర్ ఇంటర్వ్యూలో మీరే చెప్పారు కదా, అది కరెక్టా అని చెప్పి అడగమనండి. దమ్ము ఉంటే ఆ దేవినేని ఉమ్మ అనే ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే అతను బాధ్యత ఒకసారి ఫోన్ చేసి అడగమనండి. ఈయన సమాధానం చెప్తాడో తెలుస్తుంది అతనికి. ఎస్సీలని ఎస్టీలని అడుగుతూ కాదండి, అదేవిధంగా అందరినీ అడగాలి. తప్పు చేస్తుండే ఎవరైనా అడగగలగాలి. రేపు ఇదేమవుతుంది? దీని పర్యవసానం ఏం జరుగుతుంది? రేపు ప్రతి గ్రామంలోనే క్లబ్బులు వెలుస్తాయి, ప్యాకెట్లు ఆడింటారు, మంచి మంచి బిల్డింగులు తీసుకుని మంచి మంచి సోఫా సెట్లు వేసి మంచి మంచి పెద్ద పెద్ద పరుపులు వేసి అక్కడ వ్యభిచారం నిర్వర్తిస్తారు. క్యాసినోలు పుట్టుకొస్తాయి, గుండాట్లు పుట్టుకొస్తాయి, ప్యాకెట్లు పుట్టుకొస్తాయి, నాటుసారా పుట్టుకొస్తుంది, కోడి పొద్దాలు తయారవుతాయి, ఇంకా అన్ని అసాంఘిక కార్యక్రమాలు, గంజాయి దొరుకుతుంది, అలాగే మత్తు పదార్థాలు, డ్రగ్స్ అన్నీ వస్తాయి. తెల్లవారులు ఇదే పనిలో ఉంటారు జనం అంతానే. అడిగితే గ్రామ డెవలప్మెంట్ కోసం మేమే పెట్టించామని చెప్పి ఆ ఎమ్మెల్యే చెప్తాడు, లేకపోతే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ చెప్తాడు, లేకపోతే మున్సిపల్ చైర్మన్ చెప్తాడు. అప్పుడు ఎవరు సమాధానం చెప్తాడు? అడిగారు అనుకో ఇదే చూపిస్తారు. ఏమన్నా ఆ రోజు బొలిశెట్టి శ్రీనివాసరావు అనే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే డైరెక్ట్గా మైక్ ముందు, కెమెరా ముందు చాలా నిర్భయంగా చెప్పాడండి. ఆయన ఎవడైనా ఏమైనా పేగలిగాడా అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. అందుకే అటువంటి తప్పుడు మాట రాకూడదని చెప్పి ఎవడో పట్టించుకోకుండా ఇట్లా వదిలేశారు, ఈయన్ని గాలికి వదిలేశారు. రేపు పొద్దున్న రూమ్ మెరుచుకుని తిరిగి ఆయన కరెక్ట్గా బ్రిడ్జ్ మీద ఎక్కడో పెడతాడు, ఈయన టేబుల్ కుర్చీ వేసుకుని రెండు పట్టరని అంటాడు అందరినీ డబ్బు అనే ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ రూపంలో రాసి మెయిల్ చేయడం జరిగింది. అట్లా కాపీ రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అట్లాగే ఇందులో డబ్బుకు సంబంధించిన ఇష్యూ ముడిపడి ఉంది కాబట్టి ఈడీ గారికి కూడా అది తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన మిగతాయి జిల్లా అధినేతగా జిల్లా కలెక్టర్ గారికి స్పందన ద్వారానే, ఇంకా ఎవరైనా మర్చిపోతే వాళ్ళకు కూడా కాపీలు పంపించి ఏదైనా చర్య తీసుకుంటారేమో చూద్దామనే ఒక చిన్న ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎవరు ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళు రేపు మనకొస్తే మన మీద కూడా ఇలాగే తిరగబడతారు కదా, అందుకని ఎందుకన్నా మంచిదని చెప్పి వీళ్ళ వదిలేశారు. విద్యార్థులు కానీ, యువకులు కానీ, తాడేపల్లిగూడెం ప్రజలు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎంత జరుగుతున్నా ఈయన భరాంతన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా సహనానికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విజయం సాధిస్తానని చెప్పి అనుకుంటున్నాను. లేకపోతే కోర్టులు ఉన్నాయి, కోర్టు దాకా వెళ్ళైనా సరే ఇదైతే డెఫినెట్గా దీనికి ఒక మంచి పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తు అంతా అగమ్య గోచరంగా అంధకారంగా అయిపోద్ది. ఆయన సనాతని పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆయన కూడా ఒక కాపీ పంపించాను. ఉంటాను. నమస్కారం. రామావతరావు. జై హింద్.